అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ సింహారెడ్డి. ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు స్త్రీ పురుషుల సంబంధించిన విషయం. ఇది 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడండి. స్త్రీ పురుషులు ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ స్త్రీకి సంబంధించి మరియు పురుషులకు సంబంధించి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకొస్తున్నాం. నేను ఇది ఏ కంటెంట్ రాసి కూడా కానీ మీకు చెప్పట్లేదు. మనకు సమాజంలో జరిగే విషయాలు చూసి నేను మీకు ఈ విషయాలు తెలియజేయాలనుకొని ఈ వీడియో ముందుకు వచ్చాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందుతూ ఉండండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒకటే నాకు చాలు. తర్వాత ఫస్ట్ విషయం వస్తే, మీరు ఏదైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హస్తప్రయోగం గురించి చాలా విషయాలు వస్తాయి. కొంతమంది హస్తప్రయోగం చేయకూడదు, కొంతమంది హస్తప్రయోగం చేయొచ్చు అని చెప్తూ ఉంటారనమాట. దీని గురించి నేను క్లారిటీగా ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను. సో అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఏదున్నా కూడా కానీ మీరు కమెంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కానీ, లేదు నచ్చకపోయినా ఈ విషయం గురించి మీరు తప్పుగా చెప్పారని చెప్పినా నాకు కమెంట్లో తెలియజేయండి. నేను దాని గురించి సరి చేసుకుంటాను. హస్తప్రయోగం చేయొచ్చా చేయకూడదు అనే విషయంకి వస్తే 100% హస్తప్రయోగం చేయొచ్చు. రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు, వారానికి ఎన్నిసార్లు చేయొచ్చు, నెలకి ఎన్నిసార్లు చేయొచ్చు అని అడిగితే మీ శక్తి కొద్దీ మీరు హస్తప్రయోగం చేయొచ్చు. హస్తప్రయోగం వల్ల తప్పేమీ లేదు. కాదంటే హస్తప్రయోగం చేసేవాళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు కొంతమంది. ఆ టెన్షన్ వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని టెన్షన్ పడకుండా హస్తప్రయోగం చేయడం వల్ల మాత్రం ఎటువంటి తప్పు లేదు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా రాదు. ఎగ్జాంపుల్కి నేను చిన్న విషయం చెప్తాను. స్త్రీ పురుషుల కలయిక ఏదైతే శృంగారం ఉందో, శృంగారం చేసేటప్పుడు కొంతమంది 10 సార్లు 20 సార్లు అట్లా చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు చేసేదే తప్పు లేనప్పుడు, ఆరోగ్య సమస్య లేనప్పుడు హస్తప్రయోగం వల్ల ఆరోగ్య సమస్య అనేది రాదు. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను. హస్తప్రయోగం అనేది మీ శక్తి కొద్దీ. అంటే హస్తప్రయోగం చేయాలంటే పురుషుడి యొక్క అంగం అనేది గట్టిపడాలి. మెత్తగా ఉన్నప్పుడు హస్తప్రయోగం కానీ శృంగారం కానీ చేయలేడు. సో అది గట్టిపడుతుంది అంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందని అర్థం. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితేనే, అంటే మనకి నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేకి అంగం గట్టిపడడానికి జరిగే బ్లడ్ సర్క్యులేషన్కి చాలా తేడా ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి 800 టైమ్స్ ఫాస్ట్గా బ్లడ్ సర్క్యులేషను అంగానికి జరిగితేనే అంగం అనేది గట్టిపడుతుంది, పురుషాంగం అనేది. ఈ పురుషాంగం గట్టి పడుతుంది అంటే వాళ్ళకి మంచి ఎనర్జీ ఉన్నట్టుగానే. డైలీ మార్నింగ్ మనం ఎక్సర్సైజెస్, మార్నింగ్ త్వరగా నిద్రలేసి వాటర్ ఎక్కువ తాగడము, ఇట్లాంటివి చేసేదానివల్ల అంగస్తంభన అనేది తగ్గుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా కానీ, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం నిద్ర లేవగానే మంచినీళ్ళు 1 లీటర్ పైగా తాగినా పర్వాలేదు, 1 లీటర్ వరకు తాగాలి. అలా తాగి ఎక్సర్సైజెస్, యోగాస్ ఇట్లాంటివి చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. సమయం కూడా అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. శృంగారంలో పాల్గొనేటప్పుడు సమయం బాగా పెరుగుతుంది. తర్వాత కొన్ని వీడియోస్లో మనం చూస్తే స్పమ్స్ అనేది చాలా వృధా చేస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. స్పమ్స్ వృధా చేయకపోయినా మనము అది ఆటోమేటిక్గా డెడ్ స్పమ్స్ అనేది మనకి యూరిన్ రూపంలో వస్తుంది. మీరు హస్తప్రయోగం చేసి వేస్ట్ చేసినంత మాత్రాన జరిగేది ఏం లేదు. మీరు కాదంటే కొద్ది ముందుగా బయట తీసేస్తారు ఆ స్పమ్స్ని. నార్మల్గా అయితే డెడ్ స్పమ్స్ అన్నీ కూడా వాటర్లో మనం ఏదైతే యూరిన్ పాస్ చేస్తామో యూరిన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏది వేస్ట్ చేయట్లేదు, కాదంటే కొంచెం ముందుగా తీసేస్తున్నాం అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు బ్లడ్ వేస్ట్ అనుకోకూడదు కదా, డొనేట్ చేసాము. సో స్పమ్ డొనేట్ అయితే చేయము, బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. లేదు చిన్న గాయం ఏదైనా తగిలి బ్లడ్ పోతుంది, అది వేస్టే కదా. సో ఇలాగా అది మీరు అనుకోకుండా వస్తుంది, ఇది అనుకొని వస్తుంది అనమాట.
ఇంతే తేడా, ఇంకేం లేదు ఇక్కడ. వేస్ట్ అనేది ఏదీ లేదనమాట. బ్లడ్ ఎప్పుడైతే మనం డొనేట్ చేయడం కానీ, బ్లడ్ ఎప్పుడైతే మనకు దెబ్బ తగిలి బయటపోవడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఫ్రెష్ బ్లడ్ అనేది తయారవుతుంది అనమాట. ఈ స్పమ్స్ కూడా కానీ ఏదైతే మీరు ముందుగా తీసేస్తారో బయట, అవి కొత్తగా మళ్ళీ తయారవుతుంది. తయారయ్యేదైతే నిలిచే అవకాశం లేదు, తయారవుతూ ఉంటుంది అనమాట. మన బాడీ దాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. బ్లడ్ కూడా అంతే, మన బాడీ అది బాడీకి కావాల్సిన బ్లడ్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ పొమగ్రానైట్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. పొమగ్రానైట్ ఎక్కువ తింటే బాగుంటుంది అనమాట. జ్వరం వచ్చినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఫ్రూట్స్ బాగా తినాలి. ఫ్రూట్స్లోకి అంతా పొమగ్రానైట్ బాగుంటుంది అనమాట. మంచిగా తింటే ఫాస్ట్గా సెట్ అవుతుంది. సో ఇది ఈ హస్తప్రయోగం గురించి నేను చెప్పాలనుకున్నది. తర్వాత శృంగారంలో నాకు మించిన వాడు ఎవడో లేదు అని కొంతమంది అనుకుంటారు. 1000 వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని మీరు శృంగారంలో పాల్గొన్నా మీకు మించిన వాడు ఒకడు ఉంటాడు, వాడే అర్థం చేసుకునేవాడు. లేడీసు నాకు మించిన వాళ్ళు లేరు నా మొగుడిని సుఖపెట్టడంలో అని అనుకునే వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళకి మించిన వాళ్ళు ఒకరు ఉంటారు, ఎవరైతే పురుషుల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. సో కొంతమంది భార్య కావచ్చు భర్త కావచ్చు తప్పుదారులు పడతారనమాట. అంటే వేరే వాళ్ళతో కలవాలి అని అనుకుంటారు, వేరే వాళ్ళతో ఉండేవాళ్ళు ఉంటారనమాట. సో ఇది తప్పుగా నేను చెప్పట్లేదు, అక్కడ జరిగే మిస్టేక్ వల్లనే ఈ తప్పు అనేది జరుగుతుందన్నమాట. స్త్రీ తప్పుదారి పడుతుంది అంటే పురుషుడి తప్పు, పురుషుడు తప్పుదారి పడుతున్నాడంటే స్త్రీ తప్పు ఉంటుందన్నమాట. ఎందుకంటే శృంగారం చేసినంత మాత్రాన ఆమెను కానీ ఆయన్ని కానీ సుఖపెట్టినట్టు కాదు. మీరు శృంగారంలో పాల్గొన్నంత వరకు హ్యాపీనే. ఈ శృంగారంలో పాల్గొనేటప్పుడు కానీ శారీరకంగా కానీ ఫిజికల్గా కానీ లేదా మానసికంగా కానీ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ మీరు ఎటు చూసుకున్నా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో నేనేదో గంటల తరబడి చేస్తున్నాను, శృంగారంలో పాల్గొంటున్నాను, నా వైఫ్ బాగా హ్యాపీగా ఫీల్ అయింది, లేదా గర్ల్ ఫ్రెండ్ బాగా హ్యాపీగా ఫీల్ అయింది, తను నేను సుఖపెట్టినాను, లేదా నా బాయ్ ఫ్రెండ్ బాగా ఫీల్ అయినాడు, హ్యాపీగా ఫీల్ అయినాడు, నా హస్బెండ్ని బాగా సుఖపరిచినాను. ఇవన్నీ రాంగ్ డెసిషన్స్ అనమాట. మీకు మీరుగా తీసుకునే డెసిషన్స్. మీకు మీరు సాటిస్ఫైడ్ అనమాట, అంతే. ఎదుటి వ్యక్తి సాటిస్ఫై కాలేదు. ఎప్పుడైతే మనము వాళ్ళ మనస్తత్వానికి వాల్యూ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనం వాళ్ళని సుఖపెట్టినట్టు. వాడే కింగ్, వాళ్ళే క్వీన్. అంటే ఈ శృంగారంలో పాల్గొనడానికి ఎప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు. సో అది పురుషుడికి రావచ్చు, స్త్రీకి రావచ్చు, ఎవరికైనా రాని వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం సర్దుకొని వాళ్ళతో ఉండాలన్నమాట. సో అలా ఉండడం కాకుండా ఇంకా వాళ్ళని ప్రతి ఒక్క విషయంలో అర్థం చేసుకోవాలి. అంటే కాంప్రమైజేషన్ అనేది మధ్యలో ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజేషన్ అనేది ఉంటే ఒకరినొకరు ఈజీగా సుఖపెట్టుకోవచ్చు అనమాట. ఇంకో విషయం చెప్తాను. స్త్రీని సుఖపెట్టడం ఎవరి తరం కాదు. ఎందుకంటే స్త్రీ ఎంతసేపు అయినా ఉండగలుగుతుంది, పురుషుడు ఉండలేడు. అంగం మెత్తబడే వరకు ఉండగలుగుతాడు, అంతే. అంగం మెత్తబడిపోయిందంటే అసలు ఉండలేడు. స్త్రీ నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటారనమాట, నీకు మించి కూడా ఉండగలుగుతారు. కానీ స్త్రీని సుఖపెట్టడం అది కాదు పద్ధతి. స్త్రీని అర్థం చేసుకోవాలి, వాళ్ళ కోరిక ఏమి, శృంగారంలో వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళ ఇష్టాలేమి, అవన్నీ తెలుసుకొని వాళ్ళతో ఉండాలన్నమాట. పురుషుణ్ణి స్త్రీ అలాగే అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకొని సంసారంలో కానీ ఇంటి పనుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో స్త్రీని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో స్త్రీ కూడా తప్పుదారి పడదు. పురుషుణ్ణి స్త్రీ ఎప్పుడైతే అన్నీ అర్థం చేసుకొని తనకు కావాల్సింది అందిస్తుందో అప్పుడు పురుషుడు కూడా తప్పుదారి పట్టడు. ఈ చిన్న విషయమే, ఇంకేమీ లేదు. మన ఇద్దరి మధ్య కాంప్రమైజేషన్ ఉండాలి అని అనుకుంటే ఆ సంసారం ఎప్పుడు కూడా కానీ సుఖవంతంగా జరుగుతుంది. తర్వాత పిల్లలు పుట్టలేదు అని ఫీలింగ్లో చాలామంది పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఈ పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? ఫస్ట్ థింగ్, స్త్రీకి పీరియడ్స్ కరెక్ట్గా టైం టు టైం రాకపోవడం వల్ల, పురుషుడికి స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉండడం వల్ల, ఇంకేదన్నా లోపం ఉండడం వల్ల పిల్లలు పుట్టకుండా ఉంటారు. స్త్రీకి
ఏదైతే పీరియడ్స్కి ముందుగా ఎగ్ ఉంటుందో ఆ ఎగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ వాటి వల్ల కూడా పిల్లలు పుట్టకుండా పోతారనమాట. ఈ రెండు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. కానీ ఇది ఎటువంటి సమయాల్లో కలిస్తే కరెక్ట్గా పిల్లలు పుడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది లేడీస్కి. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీరియడ్స్ అయిన తర్వాత, పీరియడ్స్ అంటే 3 days బ్లీడింగ్ ఉంటుంది, ఒక 4-5 days అనుకుంటున్నాం, కొంతమందికి 5 days కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళతో కావచ్చు, రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళతో కావచ్చు, ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా ఉంటుందన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తుంది? ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్ తింటారో వాళ్ళు టైం టు టైం తినకుండా ఉంటారు, లేదు పాస్ట్లో ఎప్పుడైనా పెళ్ళి కాకముందు కావచ్చు, ఎప్పుడైనా కూడా కావచ్చు, ఫుడ్ కరెక్ట్గా టైం టు టైం తీసుకోకుండా పోవడము, వాళ్ళు ఏదైతే టైం టు టైం తినకుండా ఉండేది కాకుండా ఈ ఎక్సర్సైజెస్ అలాంటివి చేయకుండా ఉండడము, తర్వాత వాళ్ళు ఈ పీరియడ్స్ సమయాల్లో కొంతమంది ఫుడ్ సరిగా తీసుకోరనమాట. ఏమంటే పెయిన్ రావడం వల్ల కావచ్చు, వాటర్ ఎక్కువ తాగకుండా పోవడము, పెయిన్ వల్ల వాటర్ తాగకుండా పోవడము, ఇట్లాంటివి కొన్ని తప్పులు మిస్టేక్స్ చేస్తుంటారనమాట. వాటిని మనము రికవరీ చేయొచ్చు పెళ్ళైన తర్వాత కూడా. కానీ ఎలా అంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే వాటర్ బాగా తాగాలి. వాటర్ అంటే ఫస్ట్ నిద్ర లేవగానే వేడి నీళ్ళు ఒక 1 లీటర్ వాటర్ గోరువెచ్చగా తాగాలి. ఇలా తాగడం వల్ల వాళ్ళకి మంచి పీరియడ్స్ సైకిల్ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు నీళ్ళు ఫుడ్ టైం టు టైం తీసుకోకుండా పోతారో అప్పుడు ఈ పీరియడ్స్ సైకిల్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత కొంతమందిలో బ్లడ్ తక్కువ ఉంటుంది, ఆ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా కానీ పీరియడ్స్ అనేది లేట్ అవుతుంది అనమాట. సో బ్లడ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఫుడ్ బాగా తినాలి, వాటర్ బాగా తాగాలి, ఫ్రూట్స్, కూరాకులు ఇలాంటివి బాగా తినాలన్నమాట. ఇవి తాగితే హ్యాపీగా వాళ్ళకి టైం టు టైం పీరియడ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ఆ సైకిల్ అనేది కంటిన్యూ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ 1 లీటరే కాదు తాగాల్సింది, మీరు మినిమం 6 లీటర్స్ వాటర్ తాగాలి లేడీస్. జెంట్స్ 4 to 5 లీటర్స్ తాగినా ఏం కాదు. లేడీస్ ఖచ్చితంగా 6 లీటర్స్ వాటర్ తాగితే కానీ వాళ్ళకి హెల్తీగా ఉండరు అనమాట. ఎందుకు అంతలో చెప్తున్నానంటే, లేడీసు ఇంట్లో పనులు ఎక్కువ చేయడము, తర్వాత పీరియడ్స్ అయినప్పుడు రక్తస్రావం ఎక్కువ జరగడము, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి. మీరు మధ్యాహ్నం తినకపోయినా పర్వాలేదు కానీ మార్నింగ్ నైట్ ఖచ్చితంగా తినాలి. ఎక్కువగా తినాలి. కొంచెం తినేసి లైట్ ఫుడ్ తీసుకొని ఉండడం కాదు. తర్వాత రోజు మార్నింగు హాట్ వాటర్ గోరువెచ్చటి నీళ్ళు తాగేది కాకుండా, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఆ నీళ్ళు తాగేది కాకుండా మళ్ళీ ఫ్రెష్ అప్ మీ దిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఫుడ్ ఏదైతే మీరు టిఫిన్ తీసుకుంటారో, చాలామంది ఇడ్లీ, పూరి, దోశ ఇట్లాంటివి తీసుకుంటారు అన్నమాట. ఇవి కాకుండా మీరు ఆయిల్లెస్ ఫుడ్ ఏదైనా తీసుకొని కడుపు నిండా ఫుల్గా పుష్టిగా తినాలి. ఇలా తినడం వల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత 1/2 hour 1 hour ఆగి ఒక 1 లీటర్ నీళ్ళు తాగండి. సో ఇప్పటికీ మీకు 2 లీటర్స్ వాటర్ తాగేశారనమాట. తర్వాత మనకు మధ్యాహ్నానికి మీరు తిన్న ఫుడ్ ఒక 8 to 9 లోపలనే తినేవాళ్ళు మీరు ఫుడ్. 9 నుంచి 10, 11, 12, 1 o'clock తింటారనుకుందాము. ఇక్కడ 10, 11 o'clockకి మీరు 11:30కి కానీ 11 o'clock కానీ 11:30కి కానీ ఈ మధ్యలో మీ వీలైతే ఈ టైం నుంచి ఈ టైం వరకు కూడా ఒక 1 లీటర్ వాటర్ తాగేయండి. 1 లీటర్ వాటర్ తాగేసి మళ్ళీ మీరు తింటారు కదా 1 o'clockకి. 1 o'clockకి తిన్న తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ ఒక 1/2 hour 1 hourలో తాగండి. అంటే 2 o'clockకి ఒక 1/2 లీటర్ 1 లీటర్. ఇలా ఈ సమయాన్ని మీరు మార్చుకుంటూ వచ్చి డైలీ ఎండ్ ఆఫ్ ది డే మీరు పడుకునే టైంకి అంతా మీరు కనీసం ఒక 6 లీటర్ నీళ్ళు తాగేలాగా ప్లాన్ చేసుకోండి అన్నమాట. ఇలా చేసుకుంటే మీకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం నుంచి 100% బయటపడవచ్చు. పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదనే సమస్య ఇక్కడ ఉండదన్నమాట. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళతో కావచ్చు, పీరియడ్స్ బాగా వచ్చే వాళ్ళతో కావచ్చు, ప్రెగ్నెన్సీ అనేది 100% కన్ఫర్మ్. ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్రెగ్నెన్సీ అయ్యేది, 100% కాదు.
ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కానీ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ఐవీఎఫ్లు ఇవి అవి చేసుకునేదానికంటే నేచురల్గానే వెళ్ళండి. నేచురల్గా వెళ్ళేదానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మనకు వెలక్కాయలు అంటాం కదా, ఈ వెలక్కాయలు దొరుకుతుంది. ఈ సీజన్లో వెలక్కాయలు దొరుకుతుంది. అంటే మనకు నవంబర్ కాదు, ఆగస్టు దాటినప్పటి నుంచి ఈ వెలక్కాయలు అనేది దొరుకుతుంది అనమాట. అంటే మనకు వినాయక చవితికి దగ్గరలో పిందులు కాస్తాయి అన్నమాట. పిందులు కొంచెం పెద్దవి అట్లా వస్తాయి. వినాయక చవితి ఆగస్టు సెప్టెంబరు ఈ సమయం నుంచి మనకు ఈ వెలక్కాయలు అనేది వస్తుందన్నమాట. జనవరి ఫిబ్రవరి కూడా ఉంటుంది కొన్ని చోట్ల. ఈ వెలక్కాయలు ఎప్పుడైతే మనము పచ్చిది తినచ్చు, లేదు పండుది తినచ్చు. పండు తింటే ఇంకా మంచిది. పచ్చిది తింటే కూడా పచ్చిది కూడా తినచ్చు. పచ్చిది ఏమంటే ఉప్పు కారం వేసుకొని తింటారు, అలా తినకుండా నార్మల్గా తినాలి. అలా తినను కాదు కాబట్టి వెలగ పండు ఏదైతే ఉందో ఆ పండుని మనం తింటే, మనం అంటే లేడీస్ తింటే హెల్త్కి బాగుంటుంది అనమాట. ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా తగ్గుతుంది. ఈ వెలగపండు మీకు ఎక్కడ దొరికినా కూడా కానీ వదలకండి, తినేయండి. అది తిన్నప్పుడు మీకు కొంచెము పళ్ళు కానీ ఇవి లాగొచ్చు, కానీ తర్వాత మీకు హెల్త్కి బాగుంటుంది. వెలగపండుని వీక్లీ 2 times 3 times తినడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ పొమగ్రానైట్ ఏదైతే ఉందో ఈ పొమగ్రానైట్ని కూడా తినండి. ఇది తినడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఈ 2 తినాలి. తర్వాత ఏదైతే మనము పరింది పండు అంటాం చూడండి, ఈ పప్పాయ కూడా ఉంది కదా, ఈ పప్పాయను కూడా బాగా తినండి. డైలీ తిన్నా కూడా ఒక్కొక్క పీస్ డైలీ తిన్నా కూడా మంచిదే, అది అవైలబిలిటీలో ఉంటే. లేదా అవైలబిలిటీలో లేదు నేను తినలేను అనుకుంటే వీక్లీ వన్సో మంత్లీ వన్సో ఈ పప్పాయ తినండి. పప్పాయ తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగా ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ని మీరు ఇప్పుడు నేను చెప్పిన 3 ఫ్రూట్స్ని తినండి, చాలా మంచిది మీకు. దానిమ్మ అనేది దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు, పరింది పండు ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది. ఏదైతే ఈ వెలగపండు ఉందో అది ఒక 3-4 months మాత్రమే దొరుకుతుంది. ఈ 3-4 monthsలో కూడా ఆ వెలగపండుని ఎక్కడ దొరికినా వదలకుండా తింటే మీకు ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. పురుషుల్లో ఈ పురుషాంగం గట్టి పడకుండా పోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటే కూడా ఈ వెలగపండు వల్ల చాలా సమస్య తగ్గుతుందన్నమాట. తర్వాత ఈ ఏదైతే అశ్వగంధ ఉందో అశ్వగంధ పౌడర్ కానీ ఇట్లాంటివి, అశ్వగంధ ఎట్లా తినాలంటే అశ్వగంధ డైరెక్ట్గా తీసుకోకూడదు. పాలల్లో ఉడికించి బాగా 1-3 సార్లు ఉడికించి మళ్ళీ తర్వాత ఎండలో ఎండబెట్టి మళ్ళీ అంటే ఈ ఒక్కసారి ఉడకబెట్టినప్పుడు మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి, మళ్ళీ ఇంకొకసారి ఉడకబెట్టాలి, మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి, మళ్ళీ ఇంకొకసారి, ఇట్లా 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేసుకోవచ్చు. చేసి దాన్ని పౌడర్ చేసి మీరు పాలు తాగేటప్పుడు పాలల్లో పౌడర్ వేసుకొని తాగితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్, అశ్వగంధ అంటేనే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే, ఇంకేం లేదు అక్కడ. బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే మీకు ఒక 5 minutes అనేది 10 minutes కూడా పెరుగుతుంది అనమాట. ఇలాగా పెరుగుతుంది. మీకు బయట మార్కెట్లో పౌడర్స్ దొరుకుతుంది, ఆ పౌడర్స్ అయినా తాగొచ్చు. వాళ్ళు ఇలా చేయరు అనమాట. మీరైతే ఇంటికాడ ఇలా చేసుకోవచ్చు. అశ్వగంధ చెట్టు ఇంటి దగ్గర నాటి పెట్టుకుంటే కూడా అశ్వగంధాన్ని మళ్ళీ మీరు ప్లగ్ చేసుకునేసి దాన్ని చేసుకోవచ్చు అనమాట. లేదు బయట మార్కెట్లో అశ్వగంధ అన్నారంటే వాళ్ళు ఆ వేర్లు ఇస్తారు, వాటిని కూడా మీరు డైరెక్ట్గా తీసుకొని వచ్చి చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అశ్వగంధాన్ని యూజ్ చేసుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ కోసం పురుషులైతే. తర్వాత ఈ వెలగపండు చాలా మంచిది. వెలగపండు యూజ్ తినేదానివల్ల, వెలగపండు తింటే పురుషాంగం గట్టిపడడం కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం కానీ ఇవన్నీ బాగా జరుగుతుంది. సో మీరు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.